ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. 19 ఏళ్ల తర్వాత అఖండ ధనయోగం. అవును స్నేహితులారా, మీ జీవిత ప్రయాణంలో ఇది ఒక అత్యంత కీలకమైన మలుపు. సరిగ్గా 19 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మీ గ్రహగతులు అద్భుతంగా మారి ఒక మహాధనయోగం, సుఖ సంపదలు మరియు శాంతిని ప్రసాదించే శక్తివంతమైన యోగం మీ జాతకంలో ప్రవేశిస్తుంది. ఇది ఏదో సాధారణమైన మార్పు కాదు. సాక్షాత్తు ఆ మహావిష్ణువు అపారమైన అనుగ్రహంతో మీ జాతకంలో శతాబ్దాలుగా ఉన్న దోషాలన్నీ తొలగిపోయి రాజయోగాన్నిచ్చే గ్రహం అత్యంత అనుకూల స్థితిలోకి రావడం వల్ల ఈ అఖండ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ప్రభావం వల్ల మీ జీవితంలో అపారమైన ధనవర్షం కురవడమే కాకుండా మీరు ఊహించని విధంగా కోట్ల ఆస్తికి అధిపతి అయ్యే అద్భుత అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న గొడవలు, మనస్పర్ధలు, మానసిక అశాంతికి ఇప్పుడు శాశ్వతంగా ముగింపు పడుతుంది. పేదరికం అనే భయంకరమైన మంటల్లో మగ్గిపోతున్న మీ జీవితం ఇకపై సకల సౌకర్యాలతో, రాజభోగాలతో నిండిన వైభోగవంతమైన జీవితంలా మారబోతుంది. ఈ విశ్వ కాలచక్రంలో ఈ సుదీర్ఘ కాలంలో కేవలం ఒకసారి మాత్రమే ఏ రాశి జాతకులైనా ఇటువంటి అరుదైన మరియు శక్తివంతమైన అవకాశం లభిస్తుంది. ఈ 19 ఏళ్లలో దొరికే ఒక సువర్ణ అవకాశాన్ని గనుక మీరు సరైన రీతిలో వినియోగించుకుంటే మీ తలరాతను మీరే బంగారంగా మార్చుకోవచ్చు. అందుకే నేను మరీ హెచ్చరిస్తున్నాను, ఈ శుభఘడియలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, అనుభవించిన కన్నీళ్లు, ఎదుర్కొన్న అవమానాలు అన్నీ నాకు తెలుసు. మీరు రాత్రి పగలు శ్రమించే స్వభావం కలవారే. కానీ దురదృష్టవశాత్తు మీరు ఎంత కష్టపడినా దానికి తగిన ప్రతిఫలం దక్కేది కాదు. కేవలం కొద్దిపాటి ఆదాయంతోనే నిత్యావసరాలకు కూడా ఎన్నో సర్దుబాట్లు చేయాల్సి వచ్చేది. మీరు ఎక్కడికి వెళ్లినా ఆఖరికి మీ వీధి చివర ఉన్నవారు కూడా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం లేదా ఎగతాళి చేయడం మీరు మౌనంగా భరించారు. ఉదయం నుండి రాత్రి వరకు చెమటోడ్చి కష్టపడినా ఆఖరికి మీ చేతికి దొరికేది కేవలం 4 లేదా 5 రూపాయలు మాత్రమే. కానీ ఇకపై అటువంటి దుస్థితి మీకు ఉండదు. ఆ దరిద్రపు సంఖ్యల నుండి మీకు పూర్తి విముక్తి లభించబోతుంది. ఒక క్షణం నిశ్శబ్దంగా మీ మనసులో ఆలోచించండి. అంత కఠినమైన ఎండలో శరీరంలోని రక్తాన్ని చెమటగా మార్చి శ్రమించినా మీకెందుకు అంత తక్కువ ఫలితం వచ్చేది? దీని వెనుక ఉన్న అసలు మర్మం ఏమిటి? ఆ కారణం మరేదో కాదు, అది మన అజ్ఞానం వల్ల చేసే చిన్న పొరపాట్లే. భగవంతుడు ఈ సృష్టిలో అందరికీ సమానంగా అన్ని ఇచ్చాడు. మీకు కూడా అపారమైన మేధస్సును, శక్తిని ఇచ్చాడు. కానీ ఆ భగవంతుడి కృపను మనం ఎలా ఆకర్షించాలో తెలుసుకోవడంలో విఫలమయ్యాము. మనిషి తన అహంకారంతో దేవుడు ప్రకృతి రూపంలో ఇచ్చే పవిత్ర సంకేతాలను గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తారు. ఆపై ఫలితాలు దక్కలేదని నిరాశ చెందుతారు. రాత్రి పగలు తన అదృష్టాన్ని నిందించుకుంటూ నా రాత ఇంతే, దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు అని కన్నీరు మున్నీరు అవుతున్నారు. కానీ గుర్తుంచుకోండి, మనం చేసే ప్రతి కర్మకు ఫలం ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఆ దేవుడి ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నిజాయితీ గల మనసుతో ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ, జై లక్ష్మీ మాత, జై విష్ణుదేవ్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి ఆశీస్సులు, కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, నేటికి మీరు మీ పాత రోజులను తడుచుకుంటూ జరిగిపోయిన కాలం గురించి బాధపడుతూ ఉంటారు. ఒకవేళ మేము యవ్వనంలో ఉన్నప్పుడు ఇంకాస్త ఎక్కువ కష్టపడి ఉంటే దేవుడు మాకు ఇంకా ఎక్కువ సంపాదన ఇచ్చేవాడేమో, ఇప్పుడు మా పరిస్థితి ఇలా ఉండేది కాదేమో అని వృధాగా చింతిస్తుంటారు. కానీ నేను మీకు ఒక పరమ సత్యాన్ని చెప్తున్నాను. గడిచిన కాలం గురించి చింతించడం మానేసి ఇప్పుడు భగవంతుడు మీకు చూపిస్తున్న కొత్త మార్గాన్ని అర్థం చేసుకోండి. అప్పుడు మీరు గమనిస్తారు, త్వరలోనే మీ ఇంటి ముందు ఖరీదైన విలాసవంతమైన వాహనం నిలుస్తుంది. మీరు ఒక గొప్ప రాజభవనం లాంటి ఇంట్లో నివసిస్తారు. సమాజంలో మీకు విశేషమైన గౌరవ మర్యాదలు మరియు కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి. ఒకవేళ ఈ దైవ సంకేతాలను మీరు గుర్తించకపోతే లేదా నిర్లక్ష్యం చేస్తే మీ జీవితంలో ఎప్పటికీ వెనుకబడిపోతారు. భగవంతుడు ప్రతి ఒక్కరికి తలుపు తట్టి అవకాశం ఇస్తారు. కానీ అవకాశాన్ని సరైన సమయంలో అందిపుచ్చుకున్న వాడే నిజమైన విజేతగా చరిత్రలో నిలుస్తాడు. జీవితంలో వచ్చే అద్భుత అవకాశాలను నిర్లక్ష్యం చేసే వారి ఇళ్లలో ఇబ్బందులు మరియు ఆర్థిక సమస్యలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. వారి పిల్లలు కూడా సరైన వసతులు లేక కష్టాలు మరియు బాధల మధ్య బతకాల్సి వస్తుంది. అందుకే భగవాన్ శ్రీహరి విష్ణువు తన దివ్య దృష్టితో మీకు ఇస్తున్న ఈ గొప్ప సంకేతాలు అసలు వదిలేయకండి. సరిగ్గా 19 ఏళ్ల తర్వాత మీ జాతకంలో ఏర్పడుతున్న ఈ అద్భుత యోగం రాబోయే 7 సంవత్సరాల పాటు మీ జీవితంలో ఒక సుస్థిరమైన మరియు తిరిగిలేని ధన సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది. మీ ఇంటిలోకి అఖండమైన ధన ప్రవాహం వరదలా మొదలవుతుంది. వచ్చే కొన్ని రోజుల్లోనే మీరు ఊహించని విధంగా మహాలక్ష్మి యొక్క అపారమైన అనుగ్రహం మీపై కుంభవృష్టిలాగా కురుస్తుంది. మీరు పేదరికమనే చీకటి నుండి ఐశ్వర్యం అనే వెలుగు వైపు ప్రయాణించబోతున్నారు. శ్రీహరి విష్ణు యొక్క కృప
కృపా కటాక్షాలు మీపై మెండుగా ఉంటాయి. అయితే ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని అత్యంత జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీ అదృష్టం బాగుందని, ధనం వస్తుందని మీరు కొంచెం అహంకారం ప్రదర్శించినా అది మీ పతనానికి మరియు సర్వనాశనానికి దారితీస్తుంది. ఆ తర్వాత మీరు జీవితాంతం అయ్యో నేనెందుకు అంత అహంకారం చూపించాను, దేవుడు ఇచ్చిన శుభ సంకేతాలను ఎందుకు నిర్లక్ష్యం చేశాను అని పశ్చాత్తాపంతో కుమిలిపోతారు. అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. మీరు ఆ దేవుడి బిడ్డలు. ఆయన మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తూ ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఒకసారి భక్తితో జై శ్రీ లక్ష్మీ నారాయణ అని మనసులో స్మరించుకోండి. ఈ వీడియోలో చెప్తున్న విషయాలను తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే ఇది మీ జీవిత పురోగతికి, మీ భవిష్యత్తు బంగారు బాటలకు తొలిమెట్టు. మీ జీవితంలో అటువంటి అత్యున్నత శిఖరాలకు చేరుకుంటారు. అప్పుడు మీరు గర్వంగా ఈ లోకానికి చాటి చెప్పరు, అవును నా నిరంతర కష్టానికి మరియు భగవంతుడి అపారమైన ఆశీస్సులకు దక్కిన ఫలితం ఇది అని. మీ ఎదుగుదలను చూసి మిమ్మల్ని హేళన చేసిన వారు, మిమ్మల్ని తక్కువ చేసిన వారు కూడా ఇప్పుడు మీ శక్తిని చూసి భయంతో వణికిపోతారు. ఎందుకంటే ఈశ్వరుడు మిమ్మల్ని ఒక రాజులా మార్చే గొప్ప అవకాశాన్ని మీకు ప్రసాదించాడు. మీ జీవితంలో ఒక నూతన అధ్యాయం, ఒక మంచి కాలం ఇప్పుడు మొదలవుతుంది. మీ జీవితంలో జరిగే అద్భుతాలను మీరు త్వరలోనే మీ కళ్ళారా చూస్తారు. అవును స్నేహితులారా, ఇప్పుడు మీరు భగవంతుడి కృపకు ప్రతిరూపాలుగా మారిపోతున్నారు. తులారాశి వారికి దేవుడు ఇప్పుడు ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించబోతున్నాడు. కానీ ఆ వరం ఇచ్చే ముందు ఆయన మీ సహనాన్ని, మీ నిబద్ధతను మరియు ఓపికను పరీక్ష చేస్తారు. ఆ పరీక్షలో మీరు నిలబడగలిగితే మీ విజయాన్ని ఏ శక్తి అడ్డుకోలేదు. భగవంతుడు మన ప్రార్థనలను వినడానికి సమయం తీసుకోవచ్చు, కానీ ఒకసారి ఆయన అనుగ్రహం లభిస్తే మనిషిని అమాంతం కోటీశ్వరుని చేస్తారు. అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తారు. కొందరు తక్కువ కష్టపడి కూడా ఎందుకు గొప్పవారవుతున్నారంటే దేవుడు వారిపై ప్రసన్నమయ్యాడు కాబట్టి. ఇప్పుడు మీ వంతు కూడా వచ్చింది. లోకం మీ వైభవాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. మీ ఇంట్లో కనకవర్షం కురవడం ఖాయం. ఈ ప్రపంచం మీ అదృష్టాన్ని చూసి విస్తురపోతుంది. కానీ మీరు ఎప్పుడు ఒక ప్రాథమిక సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. మీ ఇష్ట దేవతలను మీరు ఏ సందర్భంలోనూ అసంతృప్తి చెందనివ్వకండి. వారి పట్ల భక్తిని, కృతజ్ఞతను కోల్పోకండి. ముఖ్యంగా భగవాన్ శ్రీహరి విష్ణువును మీరు ఏ విధంగానూ నొప్పించకండి. ఎందుకంటే విష్ణు భగవానుడు కృపా కటాక్షాలు తులారాశి జాతకులపై ఎప్పుడు మునపటి కంటే వేల రెట్లు ఎక్కువగా కురవబోతున్నాయి. మీరు గత కొన్నేళ్లుగా, శతాబ్దాలుగా ఏ అద్భుతం కోసం ఎదురు చూశారో, ఆ సుముహూర్తం మీ జీవితాన్ని మారుస్తుందని ఆశించారో ఆ పవిత్ర సమయం ఇప్పుడు మీ కళ్ల ముందే సాక్షాత్కరించబోతుంది. మీ కష్టాలన్నీ కరిగిపోయి విజయం పరంపర మొదలయ్యే అద్భుత ఘడియలివి. గతంలో ఇంత కష్టపడితేనే ఏమీ రాలేదు కదా, ఇప్పుడు అకస్మాత్తుగా ఎలా వస్తుంది అని ప్రతికూల ఆలోచనను మీ దరి చేరనివ్వకండి. మీ జాతకంలో ఇప్పుడు ఆకస్మిక ధనలాభం రాసి పెట్టి ఉంది. మిమ్మల్ని చూసి అసూయపడేవారు, మిమ్మల్ని ఎగతాళి చేసిన వారు ఇప్పుడు మీ అంతర్గత శక్తిని చూసి నోరెళ్ల పెడతారు. భగవంతుడు మిమ్మల్ని అత్యంత శక్తివంతుడిగా మార్చాలని నిర్ణయించుకున్నారు. తులారాశి అంటేనే జీవిత యుద్ధాల్లో గెలవడానికే జన్మించిన రాశి. సాక్షాత్తు మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు కూడా తులారాశిలోనే జన్మించారు. అటువంటి పుణ్య రాశిలో జన్మించిన మీరు ఎప్పుడు మీ స్వార్థంపై సందేహం పడకూడదు. మీరు ప్రపంచంలో అసాధారణమైన కార్యాలు చేయగల అపారమైన శక్తిని కలిగి ఉన్నారు. మీ మేధస్సు మీ ఆయుధం. భగవంతుడు మీకు అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఇచ్చి మీ మనోబలాన్ని, ఓపికను పరీక్షిస్తాడు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు చాలా బాధల్లో జీవితం గడుపుతుంటే ఇకపై ఆ కష్టాలు ఉండవని నేను మీకు హామీ ఇస్తున్నాను. మీరు పడే కష్టం భగవంతుడి పరీక్షని గ్రహించండి. మీరు మీ కష్టం నుండి వెనకడుగు వేయకుండా, మీ కర్మల మార్గాన్ని వేడకుండా ధర్మబద్ధంగా మీ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటే ఈ మహాయోగం మీ జీవితంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొస్తుంది. మీరు ఏ స్థాయి నుండి ఏ స్థాయికి చేరుకుంటారో మీ ఊహ కూడా అందదు. పేదరికంలో ఉన్నవారు కూడా రాజులాంటి వైభవాన్ని పొందుతారు. కానీ మీరు చేసే ఏ పనైనా, అది ఎంత చిన్న పనైనా సరే, పూర్తి నిష్ఠతో, నిజాయితీతో, అంకిత భావంతో చేయండి. ఎవరిని మోసం చేయకుండా, ఎవరి మనసు నొప్పించకుండా భగవంతుడి సాక్షిగా పెట్టుకొని మీ కర్తవ్యాన్ని నిర్వహించండి. మీరు ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటే విష్ణు భగవానుడి ఆశీస్సులతో మీరు ఏవైతే ఊహించారో, ఏవైతే కేవలం ధనవంతులకు మాత్రమే సాధ్యమని భయపడ్డారో అవన్నీ మీకు అతి సులభంగా దక్కుతాయి. మీ కలలు ఒక్కొక్కటిగా సాకారం కావడం మీరు కళ్ళారా చూస్తారు. మీ సంకల్పం దృఢంగా ఉంటే ప్రపంచమే మీ ముందు తలవంచుతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం వస్తుంది. ఒక అద్భుతమైన మార్పును ఆహ్వానిస్తూ ఒకసారి ఆ శ్రీహరి విష్ణును స్మరించుకుంటూ కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవాని కామెంట్ చేయండి. మీ మనసులోని గాఢమైన కోరికను దేవుడికి నివేదించుకోండి. ఆ విన్నపం నేరుగా
ఆయనకే చేరుతుంది. మీ జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణంలో ఉండాలని మేము కూడా భగవంతుడిని వేడుకుంటున్నాము. మీ పెద్ద పెద్ద కోరికలన్నీ నెరవేరే సమయం వచ్చింది. లక్ష్మీదేవి మరియు విష్ణు ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మీ జీవితంలోకి అతిపెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఇవి మీ దిశను పూర్తిగా మార్చేస్తాయి. మీ సంతోషానికి హద్దులు ఉండవు. ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం మీకు అత్యంత అవసరం. స్నేహితులారా, మీరు గమనించే ఉంటారు, మీరు కొంచెం సంతోషంగా ఉండడం ప్రారంభించగానే అకస్మాత్తుగా ఏదో ఒక చిన్న గొడవ మొదలవుతుంది. లేదా ఇంట్లో ఏదైనా పండగ శుభకార్యం జరుగుతుంటే ఎవరో ఒకరు అనవసరంగా గొడవ పడతారు. ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది ఒక హెచ్చరిక. మీ సంతోషాన్ని చూసి ఓర్వలేని ప్రతికూల శక్తులు మీ ఇంటి చుట్టూ ఉన్నాయని భగవంతుడు మీకు సంకేతాల ద్వారా చెప్తున్నారు. వీటిని గుర్తించి అప్రమత్తంగా ఉండాలి. శత్రువుల కుట్రల నుండి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. మీ చుట్టూ ఉన్న వారిని నిశ్శబ్దంగా గమనించండి. మీ అభివృద్ధిని చూసి మీ చుట్టుపక్కల వారు, పొరుగువారు మరియు మీ బంధువులు కూడా లోపల విపరీతంగా అసూయపడుతున్నారు. ఎవరో మీ ఇంటిపై చెడు దృష్టి పెట్టారు. దీని కారణంగానే మీరు ఎంత సంపాదించినా అది నిలవడం లేదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోతుంది. చేతికి వచ్చిన ధనం నీళ్లల్లా ఖర్చయిపోతుంది. మీరు ఎంత కష్టం చేసినా దానికి తగిన అభివృద్ధి మీకు లభించడం లేదు. మీ ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి నిలకడగా ఉండకపోవడానికి కారణం ఈ చెడు దృష్టియే. దీని నుండి బయటపడడం చాలా అవసరం. నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి. అప్పుడే మీ ఇంట్లో ధనం నిలుస్తుంది. మరి స్నేహితులారా, మీ జీవితంలో ఆర్థిక పరిస్థితిని గమనిస్తే సంపాదన రూపాయి ఉంటే ఖర్చు రూపాయిన్నర అవుతుంది. అంటే మీరు సంపాదించే దానికంటే ఖర్చు రెట్టింపు వేగంతో పెరుగుతాయి. అవసరం లేని విషయాల మీద, అనుకోని ఆపదల మీద మీ కష్టార్జితం వృధాగా ఖర్చు అయిపోతుంది. దీని వల్ల మీరు మానసిక ప్రశాంతతను పూర్తిగా కోల్పోతున్నారు. ఏదైనా ఒక చిన్న సమస్యను పట్టుకొని దాని గురించి పదే పదే రాత్రి పగలు అతిగా ఆలోచించడం వల్ల మీ ఆరోగ్యంపై కూడా అది ప్రభావం చూపుతుంది. కానీ గుర్తుంచుకోండి, విజయం అనేది కేవలం నిరంతరం కష్టపడే వారికే, ధైర్యవంతులకే దక్కుతుంది. మీ కర్మలు బాగుంటే, మీ ప్రవర్తన ఇతరుల పట్ల నిజాయితీగా ఉంటే ఆ భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు కష్టాల్లో వదిలేయలేడు. ఆయన మీకు కొండంత అండగా ఉండి మీ ఆర్థిక సంక్షోభం నుండి మిమ్మల్ని గట్టెక్కిస్తారు. మీ భయాలను, ఆందోళనలను వదిలేసి పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. మీ వెనుక ఆ దైవశక్తి రక్షణ కవచంలా ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం మరియు అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మీరు త్వరలోనే మంచి స్థితికి చేరుకుంటారు. పెద్ద పెద్ద సామ్రాజ్యాలను ఏలే రాజులు కూడా పొందని అద్భుతమైన, నిశ్చలమైన ప్రశాంతతను ఆ పరమేశ్వరుడు ఇప్పుడు మీకు ప్రసాదించబోతున్నాడు. మీరు చేసే ప్రతి పనిని, అది చిన్నదైనా పెద్దదైనా, దైవ కార్యంగా భావించి పూర్తి అంకితంతో చేయండి. విద్యార్థులు తమ చదువుపై శ్రద్ధ వహించి కష్టపడండి. వ్యాపారస్తులు ఎవరిని మోసం చేయకుండా, తూకంలో గాని ధరలో గాని అన్యాయం చేయకుండా నిజాయితీగా మీ వ్యాపారాన్ని నిర్వహించండి. కేవలం మీకు రావాల్సిన న్యాయమైన లాభాన్ని మాత్రమే ఆశించండి. ఇతరుల సొమ్ముపై ఆశపడకండి. అప్పుడు మీ ఇంట్లో అభివృద్ధి అనేది అద్భుతంగా ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నివసిస్తుంది. మీ జీవితంలో ఉన్న అజ్ఞానపు చీకట్లు తొలగిపోయి జ్ఞానం మరియు సంపాదన అనే వెలుగును విరజిమ్ముతాయి. మీరు వేసే ప్రతి అడుగుల్లోనూ మీకు దైవ సహాయం అందుతుంది. మీ ఆత్మవిశ్వాసం రోజు రోజుకు పెరుగుతుంది మరియు మీ దృఢ సంకల్పం మిమ్మల్ని సమాజంలో ఒక గొప్ప విజేతగా నిలబెడుతుంది. అందరు మిమ్మల్ని గౌరవంగా చూస్తారు. మీరు ఎప్పటి నుంచో కొనాలని కలలు కంటున్న ఒక ఖరీదైన వస్తువు లేదా మీ కుటుంబానికి అత్యంత అవసరమైన ఆస్తిని త్వరలోనే కొనుగోలు చేస్తారు. మీపై గతంలో ప్రతికూల ఆలోచనలు కలిగి ఉన్నవారు, మిమ్మల్ని విమర్శించిన వారు కూడా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి స్నేహం చేయడానికి, మీ సహాయం పొందడానికి నిస్సహాయులే వస్తారు. ఇదంతా మీరు చేసిన కష్టానికి మరియు దేవుడి అపారమైన కృపకు దక్కిన ప్రతిఫలం. మీ దౌర్భాగ్యం ఇప్పుడు సౌభాగ్యంగా మారబోతుంది. ఇది మీకు లభించిన సువర్ణ అవకాశం. మీరు ఏ పని ముట్టుకున్నా అది విజయవంతమయ్యే కాలం ఇది. మీ పాత వైఫల్యాలన్నీ ఇప్పుడు అద్భుతమైన విజయాలుగా రూపాంతరం చెందుతాయి. మీ శత్రువులు మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఇబ్బంది పడతారు, కానీ వారు ఏమీ చేయలేరు. మీరు భగవంతుని పట్ల నిశ్చలమైన, అచంచలమైన భక్తిని కలిగి ఉండాలి. మీ మనసు దైవ చింతనలో ఉంటే ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని పన్నాగాలు పన్నినా అవి మీపై ఏమాత్రం ప్రభావం చూపవు. మీ జీవితం ఇప్పుడు ఒక ప్రకాశవంతమైన వెలుగుదారిలో ప్రయాణిస్తుంది. మీకు దూరంగా ఉన్నవారు, మిమ్మల్ని వదిలి వెళ్లిన బంధువులు కూడా ఇప్పుడు మీతో చెయ్యి కలపడానికి, తిరిగి సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి సిద్ధపడతారు. ఇది మీ వ్యక్తిత్వానికి మరియు మీ విజయానికి దక్కిన గొప్ప నిదర్శనం. తులారాశి వారు స్వతహాగానే విజయానికి సంకేతం. కానీ మీలో ఉన్న ఒక అతిపెద్ద బలహీనతను మీరు గమనించుకోవాలి. అదేమిటి అంటే మీరు మీ వ్యక్తిగత విషయాలను, మీ రహస్యాలను అందరికీ చెప్పేస్తారు. మన పెద్దలు శాస్త్రాలు చెప్పినట్లు భోజనం, భక్తి మరియు మన వ్యక్తిగత విషయాలు, మన వ్యక్తిగత జీవిత విశేషాలు ఎప్పుడు గోప్యంగా ఉండాలి. కానీ మీరు మీ విజయాలను, మీ భవిష్యత్తు ప్రణాళికలను అందరికీ ముందుగానే చెప్పడం వల్ల జనం దిష్టి తగిలి అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. దీన్ని మీరు వెంటనే మార్చుకోవాలి. మీ ఆలోచనలను, మీ రహస్యాలను మీలోనే ఉంచుకోవడం నేర్చుకోండి. మౌనం అనేది ఒక గొప్ప శక్తి అని గుర్తుంచుకోండి. అన్ని బయట పెట్టే
చేయడం వల్ల మీ పనులు ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుత రోజుల్లో మీరు చేస్తున్న మరొక అతిపెద్ద తప్పు ఏమిటంటే ఏదైనా చిన్న విజయం సాధించినా లేదా కొత్త వస్తువు కొన్న వెంటనే సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి అందరికీ తెలిసేలా చేస్తారు. దీని వల్ల సమాజంలోని వివిధ రకాల వ్యక్తుల దృష్టి మీపై పడుతుంది. మీ శత్రువులు అసూయతో మీపై ప్రతికూల శక్తులను ప్రయోగించే అవకాశం ఉంది. అందుకే మీ సంతోషాన్ని అతిగా ప్రదర్శించకండి. అది మీకు తెలియకుండానే హాని చేస్తుంది. మీ గొప్ప విషయాలను, మీ సంతోషకరమైన క్షణాలను మీ కుటుంబానికి పరిమితం చేసుకోండి. అప్పుడే మీ అభివృద్ధి నిలకడగా అప్రతిహాతంగా సాగుతుంది. ప్రచారం కంటే మీరు చేసే పని మీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. గోప్యత అనేది మీ విజయానికి ఒక రక్షణ కవచం లాంటిదని మర్చిపోకండి. మరి చూడండి స్నేహితులారా, మీ ఆరోగ్యం గత కొంతకాలంగా ఎత్తుపల్లాలు ఎదుర్కొంటుంది. బాగానే ఉన్న ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం లేదా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యం బారిన పడడం అనేది సాధారణ విషయం కాదు. ఇది కేవలం మీపై మరియు మీ కుటుంబంపై పడిన అత్యంత భయంకరమైన చెడు దృష్టి అనగా దిష్టి వల్లనే జరుగుతుందని మీరు బలంగా నమ్మాలి. మీ ఎదుగుదలను ఓర్వలేక కొందరు మీ ఆరోగ్య క్షీణతను కోరుకుంటున్నారు. అందుకే మీరు ఇప్పటికైనా మేల్కొని మీ భవిష్యత్తు ప్రణాళికలను అత్యంత రహస్యంగా ఉంచండి. మీరు ఏ పని చేయబోతున్నారు, ఎక్కడికి వెళ్లబోతున్నారు, ఏ వస్తువు కొనబోతున్నారు అనే విషయాలను మీ వ్యూహాలు పూర్తయ్యే వరకు పొరుగు వారికి, బయట వ్యక్తులకు అస్సలు తెలియనివ్వకండి. అప్పుడే మీరు చేసే ప్రతి ప్రయత్నంలో అద్భుతమైన విజయం అయితే సాధిస్తారు మరియు శత్రుల కంటి చూపు నుండి రక్షణ పొందుతారు. గుర్తుంచుకోండి, గోప్యత అనేది మీ విజయానికి ఒక శ్రీరామ రక్ష లాంటిది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉంటూ ప్రతిరోజు ఇష్టదైవ నామస్మరణ చేయండి. అది మీ చుట్టూ ఒక రక్ష కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. మీ రాశి స్వభావాన్ని బట్టి మీపై ప్రతికూల శక్తి ప్రభావం చాలా త్వరగా పడుతుంది. అందుకే మీరు ఎల్లప్పుడూ భగవంతుడి సన్నిధ్యంలో ఉండడం అత్యవసరం. మీరు ఎంతగా దైవ చింతనలో ఉంటే దుష్ట శక్తులు లేదా గ్రహ దోషాలు మీ దరి చేరడానికి అంతగా భయపడతాయి. భగవంతుడి నామస్మరణ మీ ఇంటి వాతావరణం శుద్ధి చేస్తుంది మరియు మీ కుటుంబ సభ్యులందరినీ సురక్షితంగా ఉంచుతుంది. మీ వ్యాపారం మరియు ఉద్యోగ రంగంలో అపారమైన అభివృద్ధి లభిస్తుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదోన్నతులు అనగా ప్రమోషన్లు మరియు జీతాల పెరుగుదల త్వరలోనే సాధ్యమవుతాయి. ఒకవేళ మీరు నిరుద్యోగులైతే లేదా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మీ అర్హతకు తగినట్టుగా మీరు ఊహించిన దానికంటే చాలా గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. శత్రువుల కుతంత్రాల నుండి మీరు దైవిక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇకపై భయం, ఆందోళన వదిలేసి పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఎందుకంటే గ్రహాలు మీకు అనుకూలమైన దిశలో ప్రయాణిస్తున్నాయి. శత్రువుల గురించి మాట్లాడితే మీ శత్రువు మీ ఫోటోలు లేదా మీ వ్యక్తిగత విలువైన వస్తువులను ఉపయోగించి మీకు మానసిక లేదా శారీరక హాని చేయాలని, మీ ప్రశాంతమైన సంసారాన్ని చిన్నభిన్నం చేయాలని కుతంత్రాలు పన్నుతున్నారు. కానీ మీరు దీని గురించి అసలు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నేను చెప్పబోయే ఈ శక్తివంతమైన ఆధ్యాత్మిక ఉపాయాలు గనుక మీరు నిష్ఠతో పాటిస్తే మీకు అన్ని రకాల కష్టాల నుండి, శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. మీ ఇంటిలో సానుకూల శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఎవరు ఎన్ని రకాల చెడు ప్రయోగాలు, ఎంతటి క్రూరమైన చెడు క్రియలు చేసినా మిమ్మల్ని తాకలేరు. మీ రక్షణ బాధ్యతను ఆ పరమాత్మ స్వయంగా తీసుకుంటాడు. దైవ బలం ముందు ఏ మానవ కుతంత్రాలు, ఏ చెడు దృష్టి పనిచేయలేదు. మీరు మరి మీ కుటుంబం ఎప్పుడూ ఆ దేవుడి చల్లని చూపుల్లో సురక్షితంగా ఉంటారు. మీరు ఎదుర్కొంటున్న శత్రువుల సామాన్యమైన వాడు కాదు. వాడు మిమ్మల్ని ఆర్థికంగా మరియు సామాజికంగా కిందకి పడేయాలని గట్టి శబ్దం చేశారు. కానీ మీరు అధైర్యపడకండి. ఎందుకంటే సరిగ్గా 19 ఏళ్ల తర్వాత మీ జాతకంలో ఏర్పడిన ఈ అత్యంత శక్తివంతమైన అఖండ యోగం మిమ్మల్ని ప్రతి ఆపద నుండి కాపాడుతుంది. మీరు ఈ గ్రహాల అనుకూలతను సరైన రీతిలో వాడుకోవాలి. ప్రస్తుత సమయం మీకు కొంచెం కఠినంగా, సవాలుగా అనిపించిన ఈ మహాయోగం ప్రభావం వల్ల మీకు త్వరలోనే ఊహించని అద్భుతాలు జరుగుతాయి. శత్రువుల కుట్రలన్నీ గాలిలో దీపంలా పటాపంచలైపోతాయి. విజయం మీ వైపు ఉంది. మీ ధైర్యమే మీ అతిపెద్ద ఆయుధం. మీ అభివృద్ధిని అడ్డుకోవడం ఇంకా ఎవరు తరము కాదు. ఈ శత్రుల పతనం మీ కళ్ల ముందే చూస్తారు. మీ విజయ పరంపరకు అడ్డుపడే ప్రతి అడ్డంకిని, ప్రతి ప్రతికూల శక్తిని ఆ భగవంతుడు తన దివ్య దృష్టితో తొలగిస్తారు. లోకం మొత్తం మీ గురించి, మీ తెలివితేటల గురించి, మీ ఎదుగుదల గురించి గొప్పగా కీర్తిస్తుంది. మీ యుక్తితో మరియు దైవ బలంతో మీరు శత్రువులను సులభంగా మట్టి కనిపిస్తారు. మీరు ప్రస్తుతం ఉన్న సాధారణ లేదా ఆర్థిక ఇబ్బందుల స్థితి నుండి అతి త్వరలోనే రాజవైభవం వైపు ప్రయాణించబోతున్నారు. మీ ఆర్థిక ప్రణాళికలను మాత్రం ఎవరికీ అసలు చేరనివ్వకండి. మీరు సమాజంలో అందరికంటే ఉన్నతమైన స్థానంలో నిలుస్తారు. మీ అదృష్టం మిమ్మల్ని శిఖరాగ్రికి చేరుస్తుంది. మీ పేరు, ప్రతిష్టలు మారుమ్రోగుతాయి. ఈ రాజయోగం మీ జీవితాన్ని ఒక వెలుగు దీవెనలాగా మార్చబోతున్నాయి. పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. విజయం మీ సొంతం. మీ విజయ రహస్యాలను మరియు మీ భవిష్యత్తు ప్రణాళికలను అత్యంత గోప్యంగా ఉంచడం అలవాటు చేసుకోవాలి. నేటి కాలంలో సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత విషయాలను, కుటుంబ ఫోటోలను అతిగా ప్రదర్శించడం వల్ల మీపై ప్రతికూల దృష్టి పడుతుంది. దీన్ని మీరు వెంటనే గమనించాలి. మీ కుటుంబంతో నిశ్శబ్దంగా, ప్రశాంతంగా సంతోషాన్ని అనుభవించండి. కానీ దానిని లోకానికి చాటి చెప్పకండి.
అనవసరపు ఆర్భాటాలకు ఆడంబరాలకు దూరంగా ఉండడం మీ భవిష్యత్తుకు మరియు మీ భద్రతకు చాలా మంచిది. ఈ మానసిక ప్రశాంతతను కాపాడుకోండి. మీ ఆనందం మీలోనే ఉండాలి. ఇతరుల కళ్ళు మీపై పడకుండా జాగ్రత్త పడడం ద్వారా మీ ఐశ్వర్యాన్ని మీరు 10 కాలాల పాటు కాపాడుకోగలరు. ప్రశాంతమైన జీవితమే పరమావధిగా జీవించండి. ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు మీ మాట వినకపోవడం, చెడు అలవాట్లకు లోనవ్వడం లేదా చదువుపై పనిపై శ్రద్ధ లేకపోవడం వంటివి జరుగుతుంటే అవి కూడా మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి ప్రభావమే అని గుర్తించండి. దీని పట్ల మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాలు కనుక నిష్ఠతో పాటిస్తే మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఆ దేవతలు మీ ఇంటికి రక్షా కవచంలా నిలుస్తారు. మీ ఇంటిని దైవ శక్తితో సానుకూలతతో నింపండి. ప్రతిరోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి మరియు దైవ నామస్మరణ మీ ఇంట్లో ఎప్పుడూ వినిపిస్తూ ఉండేలా చూసుకోండి. దీని వల్ల ప్రతికూల శక్తులు మీ ఇంటి నుండి పారిపోతాయి. మరియు స్నేహితులారా, ప్రతి గురువారం నాడు శ్రీ మహావిష్ణువు లేదా దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. స్నానం చేసి శుభ్రమైన పసుపు రంగు వస్త్రాలు ధరించి స్వామికి శనగలు, పసుపు రంగు పూలు మరియు తులసి దళాలను అత్యంత ప్రీతితో సమర్పించండి. గురుగ్రహ అనుగ్రహం కోసం మరియు విష్ణు భగవంతుడి ఆశీస్సుల కోసం స్వామి వారి విగ్రహం ముందు లేదా ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి మీ మనసులోని బాధలను, ఆర్థిక ఇబ్బందులను నివేదించుకోండి. స్వామి వారికి పసుపు కొమ్ములతో చేసిన మాలను సమర్పించడం వల్ల మీ జాతకంలో ఉన్న గురుదోషాలన్నీ, జాతక రీత్యా ఉన్న ఆటంకాలన్నీ తక్షణమే తొలగిపోతాయి. గురుదేవుడి కృప మీపై ఉంటే ఎంతటి క్లిష్టమైన సమస్యలైనా, నిలిచిపోయిన వివాహ అడ్డంకులైనా లేదా సంతాన సమస్యలైనా త్వరలోనే పరిష్కారం అవుతాయి. గురువు అంటేనే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఆయన ఆశీస్సులు ఉంటే కొండంత కష్టం కూడా గాలిలో దూదిపించలాగా కొట్టుకుపోతుంది. మీ జీవితంలో ఐశ్వర్యం సిద్ధించాలంటే, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి గురువారం నియమాలు తప్పకుండా పాటించండి. ఆవు నెయ్యి దీపం వెలుగుతుండగా స్వామి ముందు నిశ్చలంగా కూర్చోండి. 11 సార్లు శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం లేదా దత్తాత్రేయ స్తోత్రం పఠించండి. ఒకవేళ ఇవి చదవడం రాకపోతే ఓం నమో నారాయణ లేదా ఓం శ్రీ గురుదేవ దత్త అనే మంత్రాన్ని 108 సార్లు మనసులో భక్తితో ధ్యానించండి. మీ కోరికను విష్ణుమూర్తి మరియు గురుదేవుడి ముందు నిష్కల్మషంగా వ్యక్తం చేయండి. దేవా, మా బుద్ధిని సన్మార్గంలో నడిపించు. మా దరిద్రాన్ని తొలగించి మాకు సంపూర్ణ జ్ఞానాన్ని మరియు అపారమైన సంపదను ప్రసాదించు అని మనసారా వేడుకోండి. దత్తాత్రేయ స్వామి మరియు మహావిష్ణువు అత్యంత కరుణామయులు. వారు మీ విన్నపాన్ని విని మీ ఇంట్లో సుఖశాంతులు వెళ్లి విరిసేలా చేస్తారు. గురుగ్రహం అనుకూలిస్తే శత్రువులు కుతంత్రాలు మీ దరి చేరలేవు. మరియు ఈ రోజున మీరు శనిదేవుడిని కూడా ప్రసన్నం చేసుకోవాలి. నల్ల కుక్కకు బెల్లం కలిపిన ఆహారాన్ని లేదా బిస్కెట్లను ప్రేమగా తినిపించండి. శని ఆలయానికి వెళ్లి ఆవు నూనె దీపం వెలిగించండి. నల్ల ఆవాలు లేదా నల్ల నువ్వులను స్వామికి సమర్పించండి. అక్కడ కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని 21 సార్లు ఓం శం శనిశ్చర్యాయ నమః అని భక్తితో జపించండి. శనిదేవుడి అనుగ్రహం మీపై ఉంటే జీవితంలో ఎలాంటి అడ్డంకులు, విఘ్నాలు ఉండవు. మీ పనులన్నీ అత్యంత సులభంగా మరియు విజయవంతంగా పూర్తవుతాయి. శనిదేవుడు న్యాయాధికారి. ఆయన మీకు తప్పకుండా న్యాయం చేస్తాడు. మరి మీ కష్టాలను తొలగిస్తాడు. శని ప్రభావం అనుకూలకంగా మారితే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. శనిదేవుని మనసారా ప్రార్థించండి. శత్రువు నుండి మీకు రక్షణ కల్పించమని వేడుకోండి. అప్పుడు మీ జీవితంలో ఉన్న శని దోషాలు, కష్టాలన్నీ తొలగిపోతాయి. శత్రువులు మీ జోలికి రావడానికి భయపడతారు. మరి మీ ఎదుట మ్రోకరిల్లి ఓటమిని అంగీకరిస్తారు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు మీరు మరిన్ని అద్భుత విజయాలు సాధిస్తారు. సమాజం మీ అపూర్వమైన ఎదుగుదలను చూసి నివ్వెరపోతుంది. శనిదేవుడి కరుణా కటాక్షాలు మీకు కొండంత అండగా నిలుస్తాయి. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది మరియు దుఃఖం అనే మాటే మీ జీవితంలో వినిపించదు. మీ ఇంటిపై ఉన్న కంటి దృష్టి, ఏడుపు అన్ని తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. ధన సంపదలు మీ ఇంట్లో ఎల్లప్పుడూ నిరంతరం నిలిచి ఉండాలంటే మహాలక్ష్మి దేవిని అత్యంత భక్తితో ఆరాధించండి. ఒక రావి ఆకును శుభ్రంగా కడిగి తీసుకురండి. దానిని గంగాజలంతో శుద్ధి చేసి దానిపై కుంకుమతో శ్రీ అనే అక్షరం రాయండి. ఆకును ఎర్రటి పట్టు బట్టలతో చుట్టి మీ ధనం ఉంచే బీరువాలో లేదా గల్లా పెట్టెలో భద్రపరచుకోండి. దీని వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది. మీ ఇంట్లో ఎప్పుడు ధనానికి, ధాన్యానికి లోటు ఉండదు. అష్టైశ్వర్యాలు మీ తలుపు తడతాయి మరియు మీ సంపద రోజు రోజుకు వృద్ధి చెందుతుంది. మీరు ఊహించని మార్గాల ద్వారా ధనం మీ దగ్గరకు చేరుతుంది. లక్ష్మీ కటాక్షం వల్ల మీ అప్పులన్నీ తీరిపోయి మీరు ధనవంతులుగా మారతారు. ఈ పరిహారాలు పాటించడం వల్ల మీ జీవితంలో ఉన్న దౌర్భాగ్యం సంపూర్ణంగా తొలగిపోయి అఖండ సౌభాగ్యం కలుగుతుంది. ఈ 19 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ అద్భుతమైన మహాయోగం మీకు పూర్తి ఫలితాలను అందిస్తుంది. అపారమైన సంపద మీ సొంతమవుతుంది. మీరు సంపాదించే ధనం మీ 7 తరాలకు సరిపోతుంది. మీ కుటుంబంలో పూర్తి సంతోషం, ప్రశాంతత మరియు ఐక్యత నెలకొంటాయి. నిజాయితీ గల మనసుతో, భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణ, ఓం శ్రీ గురుదేవ దత్త, ఓం శం శనిశ్చర్యాయ నమః, జై లక్ష్మీ
మాత అని నిరంతరం స్మరించుకోండి. మీ జీవితం దివ్యమైన వెలుగుతో నిండిపోతుంది మరియు మీ అసాధ్యమైన కలలన్నీ సాధ్యమవుతాయి. మీ భవిష్యత్తు బంగారమయం కాబోతుంది. మరియు స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.